ఒక చారిత్రక అవకాశాన్ని నరేంద్ర మోడీ కోల్పోయాడు. ఇది ఒక బ్యాచ్ స్టార్ట్ చేసింది. నిన్నటిదాకా శాంతి కావాలి, యుద్ధం వద్దు. అదే సందర్భంలో దాని పేరేంటి, ఎస్కలేషన్, డీఎస్కలేషన్ అని నినాదాలు ఇచ్చిన వాళ్ళు లొంగిపోయి చెడగొట్టుకున్నాడు. లేకపోతే అమెరికాకి, మనం పాకిస్తాన్కి లొంగిపోయాం, పాకిస్తాన్ మనకి లొంగిపోయిందా? ఒకసారి ఉదయం నుంచి వీడియోలు చూడండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను, చకచక పరిణామాలు మారుతున్నాయి. సౌదీ అరేబియా తక్షణం నువ్వు యుద్ధం విరమించమని పాకిస్తాన్కి చెప్పింది. పాకిస్తాన్ భూకంపాన్ని అడ్డుపెట్టుకుని సౌదీ అరేబియా, అమెరికా లాంటి దేశాలతో మాట్లాడింది యుద్ధం విరమింపచేయమని చెప్పేసి. అదే సందర్భంలో రాత్రి ఇంపాక్ట్ నుంచి పొద్దు నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. ఇది జరగబోతోందని తెలుసు కాబట్టి భారత్ ఇవాళ అర్జెంటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులను కూడా నాశనం చేసింది. నిన్న ఆర్మీ బేసులు, ఇవాళ ఎయిర్ బేసులు, మొన్న నేవీ బేసులు. ఏమేం బేసులు ఉన్నాయో వాటిట్లో కనీసం ₹1,00,000 కోట్ల నష్టపరిచింది. సేమ్ టైం యుద్ధ విరమణ వాళ్లే కోరుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ డీజీసీఏ మనకు ఫోన్ చేశాడా, మనం వాళ్ళకి ఫోన్ చేశామా? వాళ్ళే ఫోన్ చేసి అడుక్కున్నారు. దెన్ ఎవరు ఓడిపోయినట్టు, ఎవరు లొంగిపోయినట్టు? నెంబర్ 1. నెంబర్ 2, మనం నష్టపోయిందే ఉంది ఇందులో. తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేసులను ధ్వంసం చేశాం, వాళ్ళకి సంబంధించిన నేవీ బేసులను కొట్టాం, వాళ్ళకి సంబంధించిన ఆర్మీ బేసులను కొట్టాం. అప్పుడు వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి. మన ప్రతీకారం ఒక అగ్నిపర్వతంలాగా బద్దలైంది, వాళ్ళు ప్రతీకారం నీటి కుండలాగా మారిపోయింది. అప్పుడు ఇప్పుడేం బిగిన్ చేస్తున్నారు? ఒక అవకాశం కోల్పోయారు. ఏం అవకాశం కావాలి ఇప్పుడు? ప్రొలాంగ్డ్ ఇది జరిగితే మనం ఇట్లాంటి నినాదాలు చేసుకోవచ్చు, శాంతి కాములు కావాలి, లేకపోతే ఇది అనేది. ఏది చేస్తే దానికి డిఫరెంట్గా మాట్లాడాలి. ఈ రూట్లోనే నడుస్తుంది.